టీచర్ని ఇప్పుడు పనిచేస్తున్న చోట నుంచి ముందుగా మండలంలోనే ఇంకో స్కూల్కి సర్దుబాటు చేయడం జరుగుద్ది. సపోజ్ మున్సిపాలిటీల్లో విజయవాడ అరండల్పేటలో కొన్ని స్కూల్లో 3 టీచర్లు ఎక్సెస్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి గవర్నర్పేటలో కనుక టీచర్లు షార్టేజ్ ఉంటే గవర్నర్పేట హై స్కూల్లో అడ్జస్ట్ చేస్తారు. లేదు గవర్నర్పేట హై స్కూల్లో కనుక ఎక్కువ ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి కొత్తపేట హై స్కూల్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇది సర్దుబాటు మాత్రమే, ఇది ట్రాన్స్ఫర్ కాదు. అది కూడా టీచర్స్కి ఇబ్బంది లేకుండా మండలంలోనే ముందు ఈ సర్దుబాటు చర్య చేపట్టడం జరిగింది. మండలంలో సర్దుబాటు అయిన తర్వాత ఇంకా మండలంలో కనుక సర్ప్లస్ కానీ షార్టేజ్ కానీ ఉంటే మండలం బయట ఒక డివిజన్ని ఒక యూనిట్గా తీసుకుని రెవెన్యూ డివిజన్ని వాళ్ళని లోపలికి ఈ మండలంలోకి తేవటమో ఈ మండలం వాళ్ళని బయటికి చేయటమో, అది కూడా ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరవుతున్నారో వాళ్ళతో సంప్రదించి చేస్తామని చెప్పి ఇవాళ కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దానివలన మరి చాలా సంఘాలు హర్షం వ్యక్తం చేసినాయి. ఇవాళ జరగవలసిన ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇవాళ జరగవలసిన ఈ సర్దుబాటు కౌన్సిలింగ్ లాంటిది వాయిదా పడింది. అలాగే కమిషనర్ గారు మేము అడిగిన దాని మీద ఏదైతే ఈ సీనియారిటీ లిస్టులు ప్రకటించారో ఆ సీనియారిటీ లిస్టుల్లో ఉన్న ఏదైనా క్లరికల్ మిస్టేక్లు కానీ లేదంటే ఏదన్నా ఎక్కువ తక్కువలు జరిగినా కూడా వాటిని మాడిఫై చేసి అబ్జెక్షన్స్ ఇచ్చే అవకాశం ఇవ్వమంటే ఆయన దానికి ఆగస్టు 15 దాకా నేను అవకాశం ఇస్తాను, ఆ లిస్టులో అవసరం అవుతే మేము మారుస్తామని హామీ కూడా ఇచ్చారు. కాబట్టి ఇవాళ జరగవలసిన 12, 13 జరగవలసిన ఈ సర్దుబాటు కార్యక్రమం పూర్తిగా వాయిదా పడింది. ఈరోజు ఏదైతే 3 గంటలకి ఆ లిస్టులు ప్రకటిస్తున్నారో ఆ లిస్టుల్ని ఆ మండలాల్లో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉపాధ్యాయులు కానీ చూసుకుని అందుట్లో ఏదన్నా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ని అక్కడున్న డీడీఓకో లేకపోతే మీ ఎంఈఓకో హెచ్ఎంకో చెప్తే వాటిని వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపిస్తే రివైజల్ లిస్టులు పంపిస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా జరిగింది. అవసరమవుతే రేపు 17వ తారీఖున కేవలం